అందుకనే ఉద్ధవుని పిలిచామన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటా పో అన్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన కూడా వారిలాగే ఆ స్థితి వచ్చినటువంటి వాడు ఉద్ధవుడు. అందుకని ఎవరినైనా సరే వాళ్ళ దగ్గర నేర్చుకో. మన పిలిచి తారంటి వాడిని పిలిచి, ఒరే అబ్బాయి నువ్వు వెళ్ళి హోమియోపతి కానీ అది బలానిది కానీ వాడి దగ్గర నేర్చుకొని చిన్నపిల్లవాడిని చూపించి అనుకోండి, అలాంటి వాడికి నన్ను వాళ్ళ దగ్గర నేర్చుకోమంటాడు అనిపిస్తుంది, అనిపించదు. ఇప్పుడు దాకానేమో నేను గురువు గారు అంతటి వారు నమస్కారం చేసి దండలు వేసి పని చేస్తూ చాలా గౌరవించి పొద్దు నుంచి ఒరే అబ్బాయి నువ్వు వచ్చి నా దగ్గర కొన్ని నేర్చుకోని ఎవరైనా అన్నారు అనుకోండి, ఆయన నాకు ఇంత వచ్చినటువంటి వాడికి నన్ను నేర్చుకోమంటారా భయ, వాళ్ళ దగ్గర నేర్చుకోమంటారా? కానీ స్వామి ఏం చేశాడంటే ఎవరికైనా ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళి నేర్చుకో, అక్కడికి వెళ్ళి పో అన్నాడు, వాళ్ళ దగ్గర నేర్చుకోమన్నాడు. నా డైరెక్ట్గా భగవంతుడితో నా కనెక్షన్ తప్ప వీళ్ళందరితో నాకేం పని అనుకుంటా అనుకోండి, వాడు భగవంతుడు అసలు అందడు. ఎందుకంటే వీళ్ళందరూ అన్నాడుగా, ఇంకా భగవంతుడు ఉన్న చోట చూడు వాడు, ఇంక లేని చోట ఏం కనిపిస్తాడు. అందుకని మొట్టమొదటి తెలియవలసినటువంటిదే ఇది, ఏమిటంటే ఏమీ తెలియకుండా ఉండడం. మన లోపల అనేటువంటిది ఖాళీగా ఉండాలండి. అది ఆ ఖాళీగా ఉంటే ఏమవుతుంది, పూర్తిగా ఆయనే ఉంటాడు, ఆయన తను నిండిపోతాడు తను. అందుకని ఆ ఖాళీగా ఉండేటువంటి స్థితి కోసమే మనం ప్రయత్నం చేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే వేణువుగా తయారవ్వాలి మనం. మన వీరయ్య గారు చక్కటి పాట రాశారు, ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను. వేణువుగా ఉన్నాను, వేణువునే విన్నాను, వేణువునైపోయాను. ఆ వేణువుని వింటే ఏమవుతుంది, మనం కూడా వేణువుగా అవుతాం. ఆ వేణువుగా ఉండడం అంటే ఏమిటంటే క్వాలిఫికేషన్ అంటే లోపల ఏమీ లేకుండా ఉండడం, అది వేణువుకి లక్షణం. వేణువు క్వాలిఫికేషన్ అది. అందుకని నేను ఇంకో చోట చెప్తాడు లీలాసుకుడు, నాకు వచ్చేటువంటి జన్మల్లో వేణువుగా ఒక వెదురుకొట్టంగా పుట్టేటువంటి జన్మ ఒకటి ఇమ్మన్నట్ట. అభిజనుషి పరస్మిన్నాత్త పుణ్యో భవేయం తటభువి యమునాయాస్తాదృశో వంశనాళ అనుభవతి ఏతత్ శ్రీమదాభీరసూనో అధరమణి సమీపం. అంటే స్వామి పెనిమి దగ్గర చేరేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక వేణువుగా పుట్టించు, ఒక వెదురుకొట్టంగా పుట్టించమన్నాడు. ఏమిటంటే అదేమిటంటే వెదురుకొట్టంగా పుట్టించమని అడుగుతారా ఎవరన్నా? నన్ను పండితుడిగా పుట్టించు, లేకపోతే నన్ను ధనవంతుడిగా పుట్టించు, నన్ను ఒక నాయకుడిగా పుట్టించు, లేకపోతే నన్ను పెద్ద బ్రహ్మాండమైనటువంటి కీర్తిమంతుడుగా పుట్టించు అని అడుగుతారు. నేను తెలివి తక్కువ వాడా ఏమన్నాను? వెదురుకొట్టంగా పుట్టించమంటాడు ఏమిటండి? ఆ యమున పట్టు ఉన్నటువంటి వెదురు పొదల్లో ఒక వెదురు కొట్టంగా పుట్టించన్నాడు. అదేమిటి ఏమన్నా అర్థం అవుతుందండి? పైగా ఎటువంటిది గడుసువాడు, చాలా వాడు తెలివి తక్కువ వాళ్ళు కనిపిస్తారు కానీ చాలా గడుసువాడు. ఏమన్నాడంటే ఎప్పుడైనా స్వామి వేణువుగా తీసుకోవడానికి వీలైనటువంటి ఒక వెదురు కొట్టంగా పుట్టించుకున్నాడు. ఒక వేణువు కావాలని చెప్పి నన్ను తీసుకోవచ్చు చేతిలోకి, స్వామి చేతిలో తీసుకోబట్టినంటే ఇంక అంతకంటే ఏం కావాలండి? ఒక వెదురు కొట్టంగా అయిపోతే చాలు. అయితే అది మాత్రం తేలిగ్గా వస్తుందంటే వెదురుగొట్టంగా పుట్టేటువంటి జన్మ తేలిగ్గా వస్తుందా? అది రావాలంటే ఏం చేయాలి అంటే ఒక వేణువుని ఆశ్రయించమన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటిది అంటే వేణువుగా ఉన్నటువంటి వాళ్ళు తమతో ఉంటారే వారిని ఆశ్రయించి వేడుకోవాలని. అందుకని వేడుకుంటా అన్నాడు. వేడుకున్నాడు, వేణువుకి నమస్కారం చేస్తున్నా అన్నాడు. అయ్యి మురళి ముకుంద స్మేర వక్రారవింద శ్వసన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్యాధ్యయాచే. నీకు నమస్కారం చేస్తున్నానయ్యా వేణువు గారు, నేను వేడుకుంటున్నాను, నాకు ఒక ఉపకారం చేయండి. ఏమిటా ఉపకారం? ఎవరు లేనప్పుడు స్వామి నిన్ను తన దగ్గరగా పెదవుల దగ్గర పెట్టుకుంటాడే, ఆ పెట్టుకున్నప్పుడు ఆయన చెవులకి దగ్గరగా ఉంటాను. అప్పుడు కొంచెం ఆ చెవులో నా సంగతి నన్ను రికమెండ్ చేయి, నా గురించి అన్నాడు. అధరమణి సమీపం ప్రాప్తవత్యాన్ భవత్యాన్ కథయ రహస్య కర్ణే మద్దశానంద సూనో. ఆయన చెవులకి దగ్గరగా ఉంటావు కాబట్టి అయ్యా పాపం వాడున్నాడు, వాడు కూడా వేణువుగా అలా అవుతాం అనుకుంటున్నాడు, వాడిని కూడా తీసుకోవయ్యా నీ చేతిలోకి అని చెప్పి నువ్వు కాస్త రికమెండ్ చేయి. అదిగో అది కావాల్సింది. ఆ వేణువుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏమిటంటే ఒకసారి రాధమ్మ అడిగింది వేణువుని, నేను చాలా దగ్గర దాన్ని స్వామికి అని చెప్పి ప్రతీతి, కానీ నన్ను కూడా కొంతసేపు దూరంగా ఉంచుతాడేమో కానీ అసలు నేను ఎప్పుడూ దూరంగా ఉంచలేను, చేతిలో పట్టుకునే ఉంటాడు స్వామి. ఏమిటి నీకున్నటువంటిది, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగేది వేణువు. అంటే వేణువు అంటే ఏమో నాకేం తెలుసు, నా క్వాలిఫికేషన్ ఏమిటో చట్టమండలి నాకేం తెలియదు,
నా లోపల ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అందట. అంటే లోపల తొక్కి చూస్తుంటాను, చూస్తే ఏం లేదు, అబ్బాయి నీలో ఏం లేదే అందుట. అందువల్లే స్వామి నన్ను వదలలేకపో. మనలో ఏమైనా ఉంటే ఆయన కాస్త పక్కన పెడతాడు దూరంగా, మనలో ఏమీ లేకపోతే ఆయనే ఉంటాడు, ఇంకా ఆయన వదలడు మనని నిరంతరం. అందుకని ఆయన మనని పట్టుకుని ఉండాలంటే మాస్టర్ గారు మనని గట్టిగా పట్టుకోవాలి. మనం మాస్టర్ గారిని పట్టుకోగలమా? మాస్టర్ గారిని మనం పట్టుకుందాం అనుకుంటే పొరపాటు, మనకు దొరుకుతాడు ఆయన మాస్టర్ గారు. మాస్టర్ సివి గారిని, అది మాస్టర్ ఈకే గారిని గట్టిగా పట్టుకుంటా. నేను ఏం పట్టుకుంటాం? ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటాం. భౌతికంగా కనిపిస్తే ఆయన కాళ్ళు కదలకుండా పట్టుకోగలం. కావాలంటే గట్టిగా ఒత్తి మరి నమస్కారం చేయగలం. ఏమి లాభాలు, దానివల్ల మనకేం తిరిగేటువంటిది ఏం కాదు. ఆయన మనని పట్టుకోవాలి. అందుకనే గురువు ఏం చెప్తానంటే, ఒరే నేను నీ దగ్గరికి వస్తాను రా అని చెప్తాను. మాస్టర్ గారు అలా చేశారు, సివి గారు. ఏ గురువైనా అంతే. మాస్టర్ గారు ఒకతనికి ఏం చెప్పారంటే, నేను నీ దగ్గరికి వస్తానని చెప్పారు. పాప వీడికి గుర్తులేక వాడు ఆయన వెతకడం మొదలెట్టాడు, ఎక్కడున్నారు అని. ఇప్పుడే మద్రాసు వెళ్ళాడు, వెళితే ఇప్పుడే కుంభకోణం వెళ్ళారు నేను అంత. వెంటనే మళ్ళీ ఇంకో రైలు తీసుకుని కుంభకోణం వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళేప్పటికీ మాస్టర్ గారు వచ్చారు, కానీ మళ్ళీ ఏమో పని చూసుకుని మళ్ళీ ఇప్పుడే మద్రాసు వెళ్ళారు. మళ్ళీ మద్రాసు వెళ్ళాట కూడా. వెళితే మాస్టర్ గారు ఇప్పుడే విజయవాడ వెళ్ళారు. ఇలాగ తిరిగి 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 ఒక వారం రోజులు ఎంతో తిరిగి చివరికి విసిగెత్తిపోయి లాభం లేదు అని చెప్పి దిగాలు పడిపోయి కూర్చున్నట్ట. అప్పుడు మళ్ళీ అక్కడే కనిపించారు ఆయన. అందుకని గురువు శిష్యుడిని పట్టుకోవాల్సిందే, కానీ శిష్యుడు గురువుని పట్టుకోవడం సాధ్యం కాదు ఎప్పుడు కూడా. మనకి ఏ ఉదాహరణ అయినా అంతే. మరైతే వివేకానంద స్వామి మరి రామకృష్ణ పరమహంసను ఆయనే పట్టుకున్నాడు కదండి అని అనుమానం వస్తుంది, కొంతమంది అడుగుతూ ఉంటారు. కాదు, నిజం కాదు అది. అదేమిటంటే మరి రాసిందిగా ఫ్యాక్ట్. ఫ్యాక్టే ఏమిటి ఫ్యాక్ట్? రామకృష్ణ పరమహంస ఏమన్నాడు వివేకానంద స్వామితో, నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు, నేనే రప్పించాను నేను అన్నాడు. పట్టుకోవడం అంటే అది. ఆయన దగ్గరికి వెళ్ళాలనే సంకల్పం ఎవరు కల్పిస్తున్నారండి? ఆ సంకల్పం కలిగించేటువంటిది ఆయనే. తన దగ్గరికి రావాలనే సంకల్పం కలిగించి తన దగ్గర తెచ్చుకుంటాడు గురువు. అందువల్ల భగవంతుడిని మనం పట్టుకోలేము, మనని ఆయన పట్టుకోవాలి. గురువు శిష్యుడిని పట్టుకోవాలి. అయితే పట్టుకోవాలంటే ఏం చేయాలి? పట్టుకొని ఇవ్వాలి. మనం పట్టుకోలేమే, అక్కడ ఉంది బెల్లి అంతా. బాబా ఆయన ఎప్పుడు మనం పట్టుకుందామనే, మనం తన దగ్గర పెట్టుకుందామనే అనుకుంటాడు, కానీ మనం వీ విల్ నాట్ అలౌ హిమ్, మనం ఆయన పట్టుకోలేము. ఎందుకంటే మనకు భయం, మనదంతా ఒకవేళ అడుగుతాడేమో ఆయన. ఎంత గురువు గారు అయితే మాత్రం నమస్కారం చేసి కాదే ఒక పండో ఫలం ఏదో చేతిలో పెట్టి మహా అయితే ఒక 116 ఇవ్వచ్చు, రాములు పెట్టి ఇవ్వచ్చు. కానీ మరీ ఇదిగా ఉంటే ఏమవుతుంటే, ఒకవేళ మన ఆస్తి అంతా రాసిమని అడిగాడు అనుకోండి, లేకపోతే పీపులు అంటారు. అడిగిన తర్వాత ఇవ్వకపోతే ఏమో ఏమనుకుంటాడు గురువు గారు. అసలు ఈ గొడవంతా ఎందుకని ఆ సిచ్యువేషన్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం మనం. ఆయన అడిగేస్తుంది, ఆయన అడిగి మళ్ళీ మనకి ఇవ్వకపోయి ఇవంతా గోలంతా ఎందుకని అసలు ఆయన అడగకుండా, అడగడానికి వీలు లేకుండా దూరంగా నెట్టి పెడతాం. మేష్ గారు చెప్తూ ఉండేవారు ఏంటంటే, మనం నివేదన చేస్తూ ఉంటాం రోజు భగవంతుడికి, స్వామి పఠానికి పెట్టి పూజ చేసి నివేదన చేస్తూ ఉంటాం. గురువు గారికి చాలా మంచి ఇష్టమైనటువంటివన్నీ కూడా తయారు చేసి పెడుతూ ఉంటాం, నివేదన చేస్తుంటాం సమర్పయామి అని. ఒకవేళ ఏ రోజునైనా అందులోంచి బయటకు వచ్చి ఇలా తీసుకున్నాం అనుకోండి పొరపాటున, ఆయన ఆ మొన్నాడు నుంచి దూరంగా పెడతాం. ఇంకా అసలు పెట్టలేదు, లేదా దూరంగా పెట్టి కాళ్ళు వీళ్ళు కట్టి జాగ్రత్త పడతాం తీసుకోకుండా. అలా ఉంటుంది. అందుకని మనది ఆయన తీసుకోవడానికి మనం ఎలా చేయకపోతే పాపం ఆయన అక్కడ మాత్రం ఆయన ఏం చేయలేడు. అప్పటికే మనం చెప్తూ ఉంటాడు, ఒరే అబ్బాయి నాకు సమర్పణ చేయి, నాకు ఈ మధ్యాజీ మాం నమస్కురు, నాకు నమస్కారం చేయి, నన్ను వేడుకో అంత చెప్పాడు పాపం. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు. చెప్తూ ఉంటే మళ్ళీ మధ్యలో మనకు అనుభవం వస్తుంది, ఏమిటి ఇలా చెప్పాడు ఫ్యాసిస్ట్ లాగా తను నమస్కారం చేయని అడుగుతాడు ఏమిటి? తను నమస్కారం చేయని అడిగితే ఆయన నమస్కారాలు తక్కువే ఏమిటి భగవంతుడికి? పాపం ఆయనకి మధ్య కలెక్షన్స్ లేవు కావచ్చు, లేదా ఆయనకి ఓటు తక్కువే కావచ్చు భగవంతుడికి. అందుకని మన వచ్చి నమస్కారం చేయమంటున్నాడు అని అర్థం కాదు. నమస్కారం చేయమంటే అర్థం ఏమిటి? నువ్వంటూ ఏం లేకుండా నాకు సమర్పణ చేయి, అప్పుడు నేనే నీలో ఉంటాను అని అర్థం. ఒరే నీలో నన్ను పని చేయనివరా అని అడుగుతున్నారు మాస్టర్ గారు. కానీ మనం ఒప్పుకోం. మనం ఏం చేస్తాడంటే, మీరు మాస్టర్ గారుగా మిమ్మల్ని ప్రేయర్ చేస్తాను కావాలంటే,
అంతేగాని నేను లేకుండా పూర్తిగా మీరే అన్ని డిసిషన్స్ నా తరఫున తీసుకుంటారంటే ఎలాగంటే కొద్దిగాను కొంత ప్రైవేట్ వ్యూ ఉంటాయి కొన్ని విషయాలు. పాపం ఆయన ఎప్పటికీ ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మాస్టర్ గారు చెప్పేవారు, భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు అవతరిస్తున్నట్టంటే మానవుడే జయించాడు, భగవంతుడే ఓడిపోతూ ఉంటాడు, అయినప్పటికీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు మన కోసం, ఓడిపోయినప్పటికీ కూడా అని. అందువల్ల క్వాలిఫికేషన్స్ అనేటువంటివి నాకు ఇవన్నీ తెలుసు, ఇవన్నీ వచ్చు అనేటువంటి క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఉన్నటువంటి వాడికి, ఇవి గుర్తున్నటువంటి వాడికి ఏమీ తెలియనటువంటి వాడికి మాత్రం తెలియదంటే అర్థం ఏంటి, వాడికి అనుభూతి రాదు. అవిజ్ఞాతం విజానత, విజ్ఞాతం అవిజానత, దాంట్లో చాలా మెలిక ఉంది, అలా చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇహ చేత వేది అథ సత్యమస్తి నచేదిహా వేదిన్మహతి వినష్టి భూతేషు భూతేషు విజిత్య ధీరా ప్రేత్య అస్మాన్ లోకాత్ అమృతా భవంతి. ఏమంటున్నాడంటే ఇంకోటి ఉంది మధ్యలో, ఇంకో మంత్రం ఉంది. ప్రతిబోధితం ప్రతిబోధ విదితం మతమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇంకోటి చెప్తున్నాడు, ప్రతిబోధ విదితం మతం అంటే మతం అంటే ఇక్కడికి రిలీజియన్ అని కాదండో, ప్రమాదం గొప్ప మునిగిపోతుంది, అర్థం మారిపోతుంది. మనకి కొన్ని పదాలు వాటి యొక్క అర్థం తెలియక పూర్తిగా మారిపోయి అదే అర్థం కావచ్చని చెప్పి మనం మొత్తం చెప్పినటువంటిదంతా కూడా పొరపాటు అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఎక్కడైనా సరే ఉపనిషత్తులో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడైనా సరే మతం అంటే అర్థం ఏమిటి, మనం అనుకున్నటువంటి మతం రిలీజియన్ కాదు. మతం అంటే మతికి అంటే మనసు చేత తెలుసుకోబడేటువంటిది అనేటువంటిది. ప్రతిబోధ విదితం మతం అంటే ఎవరైతే ప్రతిబోధ చేత, ప్రతిబోధ విదితం మతం అంటే ఎవరైతే తాను ఈ విధంగా సాధన చేస్తూ ఈ రకమైనటువంటి సాధన ద్వారా ఎవరైతే దాన్ని తెలుసుకునే అనుభూతిని పొందుతాడో వాడికి ఏమవుతుంది, వాటి వాడు ఏమవుతాడంటే అమృతత్వం హి విందతే, వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం అనేటువంటి స్థితిని ఎప్పుడు పొందుతాడు, ఎవడు పొందుతాడంటే ఎవరైతే ఈ విధంగా ప్రతిబోధితమైనటువంటి విధంగా పొందుతాడో, తెలుసుకుంటాడో. అంటే ప్రతిబోధ అనేటువంటిది ఏమిటి, మామూలుగా బోధ అంటే మామూలుగా తెలుసుకోవడం, బోధ అంటే బోధించడం కాదు. మామూలుగా బోధ అంటే ఆకుండా బోధించడం అనేటువంటి అర్థం ఆకుండా, బోధ అంటే మనకి లోపల తెలియబడడం అనేటువంటిది, అది బోధ అంటే. అది ఇది బోధ ఆచరణ ప్రచారములు అని చెప్పి 4 ఉన్నాయి మన స్థితులు ఉండవలసినటువంటిది. అధీతి అంటే అధ్యయనం చేయడం, బోధ అంటే అధ్యయనం చేసేటువంటి దాన్ని లోపలికి దాని యందు తాను లీనమవడం, తెలుసుకోవడం అన్నమాట. ఆ తర్వాత ఆచరణం, ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఆచరించడం. అప్పుడు తాను ఆచరించినటువంటి దాన్ని, తాను తెలుసుకుని ఆచరించే అనుభూతి ఏదైతే పొందుతాడో దాన్ని ప్రచారం, అందరికీ కూడా విస్తరించడం. ఈ 4 స్థితులైనటువంటి ఉండాలి. అధీతి బోధ ఆచరణ ప్రచారం అంటారు దీన్ని. ఈ 4 స్థితులైనటువంటివి సాధనకి మూలమైనటువంటిది. అందువల్ల బోధ అంటే ఇంకోళ్ళు బోధించడం అని అర్థం అనుకుంటారు చాలామంది. ఇంకోళ్ళు బోధించడం కాదు, మనం గ్రహించడం లోపలికి. అందువల్ల అమృతత్వం అనేటువంటిది ఎవడు పొందుతాడు, అమృతత్వం అనేటువంటిది ఎవరికి వస్తుందంటే ప్రతిబోధ విదితం మతం. ఈ ప్రతిబోధ వల్ల, ప్రతిబోధ అంటే అర్థం ఏంటంటే బాగా ఈ లోపల ఉన్నటువంటి దాన్ని, ముందు మనం వేరే అనుకున్నటువంటి దాన్ని తానే అదిగా వచ్చేటంత వరకు కూడా మనం దాన్ని సాధన చేసినప్పుడు, అది తాను అయిపోయినప్పుడు దానివల్ల అసలు విషయం, అసలు లోపల తెలియడం అనేటువంటి స్థితి కలుగుతుంది. వాడికి అమృతత్వం అనేటువంటిది వస్తుంది, వాడు అమృతుడు అవుతాడు. ఆత్మనా విందతే వీర్యం,
విద్యయా విందతే అమృతం. ఆత్మన ఆత్మచేత వీర్యం విందతే అన్నాడు. అంటే ఆత్మ అనేటువంటిది ఏది? నేను అనేటువంటి వెలుగే ఆత్మ అంటే. మామూలుగా మనం వాడుతాం ఆత్మ అనేటువంటిది కూడా పదం వాడుతూ ఉంటాం, కానీ ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే తెలుసుండి పరమాత్మ జీవాత్మ అని వేదాంతం చెప్తుంటాం. పరమాత్మ ఏమవుతాడంటే జీవాత్మకు పరమాత్మ ఏమవుతాడు అని. జీవాత్మ అనేటువంటిది పరమాత్మ అనేటువంటిది ఆత్మే మొత్తం అంతా కూడా. ఆత్మ అనేటువంటిది ఏమిటి? ఆత్మ అంటే నేను అనేటువంటిది. ఆ లో వెలుగు ఏదైతే ఉందో దాన్నే ఆత్మ అంటారు. ఈ ఆత్మ అనేటువంటి పదం నుంచి ఏటం అనేటువంటి పదం కూడా వచ్చింది. ఏటం అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటిది. ఇది ఆత్మ అనేటువంటిది. ఆత్మ అంటే తాను లేక నేను అని చెప్పబడేటువంటిది, దాన్ని ఆత్మ అంటారు. అందుకని ఆత్మ నా విందతే వీర్యం. వీర్యం అనేటువంటిది, ఆ వీర్యం అనేటువంటిది భగవంతుడి యొక్క తత్వం, భగవంతుడి యొక్క తత్వాల్లో ఒకటి. బలము, వీర్యము ఇవన్నీ కూడా భగవతత్వాలు. ఇవన్నీ కలిగినటువంటి వాడే భగవంతుడు. అందువల్ల ఆ లోపల ఉన్నటువంటి తాననేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఈ ఆత్మ అనేటువంటిది వల్ల పొందుతాం. ఆత్మ అనేటువంటిది అనుభవంలోకి వచ్చినప్పుడు వాడు వీర్యం కలిగినటువంటి వాడు వీర్యవంతుడు అవుతాడు. అంటే సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి స్థితిలో ఉంటాడు వాడు. ఆ స్థితికి చేరతాడు. అందుకని ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. అమృతం అనేటువంటిది విద్య చేత అమృతత్వాన్ని పొందుతాడు అన్నాడు. అందువల్ల విద్య అంటే ఏమిటి? విద్య అనేటువంటిది మనం వాడుతూ ఉంటాం చాలా, అది కూడా చాలా మనం తేలిగ్గా వాడేటువంటి పదాల్లో వాడుతూ ఉంటాం. కానీ విద్య అనేటువంటిది విత్ అంటే తెలుసుకొనుట, విత్ అంటే తెలుసుకోవడం, అంటే లోపల వెలగడం అన్నమాట. అందుకని విద్య అంటే ఏదైతే మనం లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకున్నట్టుగా చేస్తుందో దాన్ని విద్య అంటారు. విద్య అంటే లిటరసీ కాదు. మన మాస్టర్ గారు చాలాసార్లు చెప్పేవారు, మన కాలేజీల్లోనూ స్కూల్లోనూ డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటూ ఉంటాం, అదంతా విద్య కాదంటో ఆయన. మాస్టర్ గారు సెంటెన్స్ చెప్పారు. ఆయన సెంటెన్స్ ఏంటంటే, మచ్ లిటరసీ ఈజ్ బీయింగ్ సోల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు. విద్య అనేటువంటి పేరుతో అక్షరాస్యత అనేటువంటిది దాన్ని అమ్ముకోవడం జరుగుతోంది, ఒక వ్యాపారం జరుగుతోంది ఈ రోజుల్లో. మనకు తెలుసు బాగాను. విద్యా వ్యాపారం, విద్యా సంస్థలు అంటుంటాం, అదంతా కూడా విద్య కాదు, అదంతా కూడా అక్షరాస్యత. దానివల్ల అక్షరాస్యత మంచిదే, కానీ విద్య లేనటువంటి అక్షరాస్యత వల్ల ఏమవుతుంది? అవిద్య పెరుగుతుంది. అందుకని విద్య అనేటువంటిది, విద్య ఏదైతే విద్య నిజమైనటువంటి విద్య ఉంటుందో ఆ విద్య వల్ల ఈ లోపలటువంటి తత్వం దగ్గర తీసుకెళ్తుంది విద్య. అందుకని విద్య అమృతం వస్తుంది. అమృతత్వం అనేటువంటి దేని వల్ల వస్తుంది? విద్య వల్ల వస్తుంది. ఇది తెలియబోతే చదువుకున్నటువంటి వాళ్ళకే మోక్షం వస్తుంది, చదువు లేనటువంటి వాళ్ళకి రాదనేటువంటి అర్థం చెప్తారు. తెలియబోతుంది విద్య అంటే ఏమిటి తెలియబోతుంది. మీరు చదువు రానటువంటి వాళ్ళు వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏం లేదు పాపం అని ఆపోజిట్గా చెప్తూ ఉంటారు. అంటే మనం చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు ఉంటే పని చేసేటువంటి వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళకి మోక్షం రాదు. ఇది మహా కరుడు కట్టినటువంటి అజ్ఞానం. అందుకని విద్య అంటే మనకు తెలిసినటువంటి శాస్త్రాలని మనం చదువుకోవడం అని ఇదిగా అర్థం, మామూలు అర్థం కాదు. విద్య అంటే ఏదైతే లోపలటువంటి ఆత్మతత్వాన్ని వెలిగిస్తుందో అది విద్య. మనకున్నటువంటి పొరలు తొలగించి లోనున్నటువంటి వెలుగుని ప్రకాశింపజేసేటువంటిది విద్య అంటే. దాన్నే ఎడ్యుకేషన్ అనేటువంటి పదం కూడా కరెక్ట్గా దాన్ని చెప్పాలి తప్ప మామూలుగా మనం అనుకున్నటువంటి అర్థాలని ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి అంతగట్టకూడదు. అందుకని విద్య అంటే అది. అందుకని అమృతత్వం అనేటువంటి స్థితి పొందాలంటే విద్య ద్వారానే. విద్యయా అమృతమస్తుతే అది స్పష్టంగా ఉపనిషత్తులో చాలా చోట చూస్తూ ఉంటాం. ఇది విద్య అమృతమస్తుతే అని. తర్వాత మంత్రం, ఇహ ఛేద వేది వేదీ అథ సత్యమస్తి నచేదిహా వేదీన్ మహతీ వినష్టి. ఇక్కడ ఇంకోటి చెప్పాడు ఏమిటంటే, ఇహ అంటే ఇక్కడనే కనుక నువ్వు తెలుసుకున్నావంటే తప్పకుండా నీకు చాలా లాభం కలుగుతున్నాడు. నువ్వు ఇక్కడ తెలుసుకోలేకపోయావు అనుకో, నీకు అంతా నష్టమే అన్నాడు.
ఇదేమిటంటే మళ్ళీ ఇదో కొడుకుంటారు. అంటే మనం చాలా అభిప్రాయాలు ఉంటాయి మనకి పొరపాటైనటువంటి. ఏమనంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడో వేరే లోకంలో స్వర్గలోకం లేకపోతే మోక్షం అనేటువంటిది వస్తుంది, దానికోసం అని చెప్పి. ఈ శరీరం వదిలేసిన తర్వాత వచ్చేటైతే ఇప్పుడు మనం చేయాల్సింది ఎందుకు ఏం లేదు, ఎందుకంటే శరీరం ఆటోమేటిక్గా వదిలేస్తాం. శరీరం వదలకుండా ఎవరు ఈ పుట్టినటువంటి వాడు ఉండడు కదా, అందుకని దానికోసం ఇంక సాధన ఎందుకు, ఈ గోలంతా ఎందుకు, ఆటోమేటిక్గా వస్తుంది, దానికి ఏం చేయక్కర్లేదు. కాబట్టి మోక్షం అంటే శరీరం వదిలేయడం కాదు. అందుకని ఏమన్నా ఏదైనా సరే నువ్వు ఈ అమృతత్వం పొందాలంటే ఎక్కడ పొందాలి, ఈహ చేత ఇక్కడనే అన్నాడు. మన ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి, దీన్ని సాధించడం కోసం ఇవ్వబడ్డాయి, ఈ సాధన చేయడం కోసం. ఇంకా ధర్మ సాధనమైనటువంటిదే శరీరం. ధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సాధన చేయడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఇవ్వబడింది శరీరం అనేటువంటిది. అందుకని ఈ శరీరం ఏముంది, తుచ్చము అనేటువంటిది మెట్ట వేదాంతం. ఈ శరీరం పరిగమైనటువంటిది, ఏముంది, దీనికో ఏమొస్తుంది. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఒప్పుకోలేదు, పతంజలి మహర్షి చెప్పలేదు, మాస్టర్ సియు గారు అసలు ఒప్పుకోలేదు. ఆయన కూడా ఈ శరీరం పనికిరానటువంటిది అంటే దీనికోసం ఏమిటండి, ఒరే నువ్వు ఆ శరీరం లేకపోతే అసలు నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు శరీరం లేకుండా నువ్వేం చేయగలవా. అసలు రహస్యం ఏమిటంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎంతవరకు మనం సాధన చేసామో తర్వాత మళ్ళీ శరీరం వచ్చిన తర్వాతే దాని కంటిన్యూయేషన్ ఉంటుంది తప్ప శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చే లోపల సాధన ఏమీ ఉండదు. చాలా మనం పొరపాటైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. శరీరం ఉన్నప్పుడు ఎంతవరకు సాధనో అంతే ఉంటాం అక్కడే, ఆ తర్వాత కంటిన్యూయేషన్ మళ్ళీ శరీరం వచ్చిన తర్వాతే. అంటే ఈ మధ్యలో సాధనే ఉండదు. మన పరీక్షలు అయిపోయాయనుకోండి, మధ్యలో సెలవులు ఇచ్చారు, వేసవికాలం సెలవులు, మధ్యలో సెలవు ఏదో హాఫ్ ఇయర్లీ సెలవులు ఏవో ఇచ్చారనుకోండి, మళ్ళీ వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యానుకోండి, అంటే అర్థం ఏమిటి, వీడు ఏమైనా ప్రమోట్ అయిపోయాడు. కంటిన్యూయేషన్ ఈ మధ్య సెలవుల తర్వాత అప్పుడు ముందు ఎంతవరకు చదువుకున్నాడో అంతవరకు తర్వాత కంటిన్యూయేషన్ ఉంటుంది. లేదా వేసవికాలం సెలవుల్లో ముందు ఈ క్లాస్ చదివాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ క్లాస్కి వెళ్తాడు, కంటిన్యూయేషన్ సెలవుల తర్వాత. ఈ సెలవుల్లో ఉన్నప్పుడు నేను సెలవుల్లో ఉన్నప్పుడు కూడా నాకు డిగ్రీ ఇచ్చేయండి అంటే ఏమైనా ఇస్తారా, కుదరదు. అలాగే మనకి ఈ శరీరంలో ఉన్నప్పుడే సాధన అనేటువంటి ఎంతవరకు ఎంత మ్యాక్సిమం వీలుందో అంతవరకు ఇప్పుడు ఉన్నప్పుడే సాధన చేయాలి తప్ప ఇది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏదో వస్తుంది అనేటువంటిది మాత్రం భ్రమ, కుదరదు. అందుకని ఇహ చేత్ వేది, ఇందులో ఉన్నప్పుడే నువ్వు కనుక ఈ అనుభూతి పొందినట్లయితే సత్యం అస్తే అది సత్యం అవుతుంది, సత్యత్వం అనేటువంటిది అప్పుడు కలుగుతుంది. అందుకని నువ్వు ప్రయత్నం చేయవలసినంతా కూడా ఇప్పుడే. మామూలుగా అనుకుంటూ ఉంటారు ఏమిటంటే అంతా మనం చేయవలసినటువంటి పనులు చేద్దాం అనుకున్నటువంటివి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మొదలెడదామంటే అని. ఒక ఆయన అన్నట, రిటైర్ అయిన తర్వాత అప్పుడు నేను ఈ యోగ సాధన మొదలెడతాను. రిటైర్ అయ్యేటువంటి వయస్సు వచ్చేప్పటికీ అప్పటిదాకా ఏం చేయకపోతే అప్పుడు ఉన్నటువంటి యోగ సాధన కాదు, రోగ సాధన. అప్పుడేమొస్తుంది, పళ్ళు ఊడిపోయిన తర్వాత శరీరంలో పట్టుత్వం తప్పిన తర్వాత అప్పుడు ఇదంతా అని అది కాదండి. ముందు మామూలుగా ఇప్పుడు అప్పుడే ఇంకా వయస్సు చాలా చేయాలి, ఇవన్నీ చేస్తున్నటువంటిది అంతా ఉంది, చాలా చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, రిటైర్ అయ్యేప్పటికీ అవన్నీ కూడా చేయాలి, పిల్లలకి అన్నీ చేసి పిల్లలు పెళ్లి చేసేసి మన వాళ్ళకి కూడా చేసేసి ఇవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఇక వాడు ఉండడు, నా శరీరం పోతుంది. దంతంబుల్ పడనప్పుడే తనువు నందారోడి పోనప్పుడే కాంతాసంఘములు ఎనప్పుడే. ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ముందు ఈ సాధనంతో ఎప్పుడు మొదలెట్టాలి, పళ్ళు ఊడిపోయిన తర్వాత కాదు, పళ్ళు గట్టిగా ఉన్నప్పుడే మొదలెట్టాలి. శరీరంలో ఈ కీళ్ళు పట్టులు తప్పేసాయి, కూర్చుంటే లేవలేము, అప్పుడు ఇంక ఏం చేస్తాం, అప్పుడు సాధన అప్పుడు కాదు. కాంతాసంఘంలో అయినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు వీడి మొహం మండ, వీడి ఇంకా మన గోల్ చేస్తున్నాడు, వీడు చంపుతున్నాడు అని మన వ్యవహరించుకోకుండా ఉన్నప్పుడు అంత లేకుండా ముందు స్థితిలోనే చేయమని నేర్చుకోమన్నాడు. ఎంత సాధన అప్పుడు చేయాలి. అందుకని ఒక వయస్సు వచ్చిన తర్వాత మొదలెడతాం అనేటువంటిది గుడ్డి అబద్ధం. అందుకని చెప్తున్నాడు ఇహ చేత వేది, ఎవడైతే ఇందులో ఉన్నప్పుడే ఈ స్థితిని పొందుతాడో, ఈ సాధన వల్ల తెలుసుకుంటాడో, అధ సత్యం అస్తి, వాడికే సత్యం అనేటువంటిది ఉంది, ఆ స్థితి వాడికే సాధ్యం అవుతుంది.
నచేది ఇహ వేది, ఇందులో ఉన్నప్పుడు ఎవడైతే తెలుసుకోలేకపోతాడో, ఎవడైతే సాధన చేయలేడో, మహతి వినష్టి, వాడు చాలా నష్టపోతాడు అన్నాడు. స్పష్టంగా చెప్పాడు. ఏమిటి నష్టం? మనం అనుకున్నటువంటి నష్టాలు కావు, ఇది పెద్ద నష్టం. ఎందుకంటే తర్వాత మళ్ళీ జన్మొచ్చి మళ్ళీ మనం పెరిగి మళ్ళీ అయిన తర్వాత అప్పుడు సాధన ఎప్పుడో మొదలవలసి వస్తుంది. ఈ లోపల అవకాశం లేదు మనకి. ఈ జన్మంతా నష్టమే. మాస్టర్ చెప్పేవారు, జీవితం అనేటువంటిది ఒక చక్కటి వరం, ఏ గ్రేట్ ఆపర్చునిటీ. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, మానవ జన్మ అనేటువంటిది ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, నాట్ ఎ ప్రివిలేజ్. మన హక్కుల కోసం పోరాడేటువంటి దానికోసం కాదు మానవ జన్మ మనకు వచ్చినటువంటిది. ఇది చక్కటి అవకాశం. ఆ అవకాశాన్ని మనం వినియోగపరచుకోవాలి. ఎందుకు మనకి ఇది ఇవ్వబడింది? ఈ శరీరం, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి దీనికోసం, సాధన కోసం ఇచ్చినటువంటివి. అందుకనే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. మనం ధర్మ సాధనం అనేటువంటి దానికి మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? శరీరమే. శరీరం లేకుండా ఏ సాధన కుదరదు. అందుకని శరీరం పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్షన్ అంటూ ఫిజికల్ లెవెల్. అందుకని మాస్టర్ సివి గారు చెప్పినటువంటిది అదే, మహర్షులు చెప్పినటువంటిది. ముందు నీ శరీరం పర్ఫెక్ట్గా లేకుండా నువ్వు యోగానికి ఎంత పనికి వస్తావు అసలు? సాధన అదే ఈ శరీరంతో ఏం సంబంధం అక్కలేదండి, నేను కూర్చుని వరకే మనసుతో యోగం చేస్తాను, నీ మొహం చేస్తావు. శరీరం నీకు లొంగదా? నువ్వు గట్టిగా కదలకుండా ప్రేయర్లో కూర్చోలేవు. అటువంటిది నువ్వేదో సాధిస్తావా? శరీరమే నీ మాట వింటలేదు. నీ సర్వెంట్ అయినటువంటి శరీరం, నీ దాసుడు శరీరం అంటే నీ ఇన్స్ట్రుమెంట్, అదే నీ మాట వింటలేదు. శరీరం నీ చెప్పు చేతుల్లో లేనటువంటి వాడివి. నేను ఇంకోళ్ళని ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను, అంతా ఉట్టి కబులు. సల్ఫర్ లాజిక్ అన్నారు దాన్ని, హ్యానిమన్ ఫిలాసఫర్. అటువంటి వాడు కుర్చీలో కూర్చుని వేదాంతం మాట్లాడుతూ ఉంటాడట. ర్యాపిడ్ ఫిలాసఫర్ అన్నాడు, మెట్ట వేదాంతి. వాడు కుర్చీలో కూర్చుని వేదాంతం అంతా చెప్తూ ఉంటాడు. కథలు అక్కడి నుంచి మంచినీళ్ళు కూడా వాడు లేవడు. వాడికి అన్ని చేతికి అందిస్తూ ఉండాలి. వాడు మాత్రం వేదాంతం చెప్తుంటాడు. జీవాత్మ పరమాత్మ మేనమామ అవుతాడని చెప్తుంటాడు వాడు. వేదాంతం వాడికి వీడికి ఎవరికి పనికొచ్చేటువంటిది కాదు. అందుకని వేదాంతం చెప్పడం కోసం అసలు ఒప్పుకోరు మహర్షులు. మహర్షి గారు కానీ, పతంజలి మహర్షి కానీ ఎవరు కూడా వేదాంతం చెప్పమని కానీ, వేదాంతం అనేటువంటిది నువ్వు ఆచరించడం కోసం, సాధన చేయడం కోసం, సాధన చేస్తే తప్ప ఉపయోగం లేదు. అందుకని ధర్మ సాధనమైనటువంటి నీ శరీరం, దాన్ని పర్ఫెక్ట్ చేసుకో. నీ శరీరం పర్ఫెక్ట్గా ఉండాలి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా చక్కటి అలైన్మెంట్ అనేటువంటిది కలగాలి. అదే యోగం అంటే. అందువల్ల భూతేషు భూతేషు విజిత్య ధీరా ప్రేత్య అస్మాన్ లోకాత్ అమృతా భవంతి. ధీరా, ధీరులైనటువంటి వారు. ఎవరు ధీరులు? ఈ రకమైనటువంటి సాధన చేసేటువంటి వారు, ఈ రకమైనటువంటి అనుభూతి కలిగినటువంటి వారు, వారు ధీరులంటే. వారు ఏం చేస్తుంటారంటే భూతేషు భూతేషు అంటే భూతముల యందు, అంటే అదేమిటి? భూతాలు ఏమిటండి? భూతి అంటే అర్థం ఏంటి? జన్మ. జన్మలు ప్రతి జన్మయందు కూడా జన్మ జన్మల్లోనూ కూడా విజిత్య, ఈ రకమైనటువంటి విధంగా సాధన చేసి ఈ రకంగా అనుభూతి పొంది అస్మాన్ లోకాత్ ప్రేత్య అమృతా భవంతి. ఇక్కడ కూడా చిన్న జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మాస్టర్ స్పష్టంగా చెప్పారు. మామూలుగా అర్థం ఏమిటి? అస్మాన్ లోకాత్ ప్రేత్య అంటే ఈ లోకం నుంచి చచ్చిపోయి అని మామూలుగా అర్థం చెప్తారు. ప్రేత్య అంటే ప్రేతం అయిపోయింది కాదు. ప్రఈత, ప్రఈత అది ప్రేత అంటే ఆ పదం అలా వస్తుంది. ప్రఈత అంటే దీని నుంచి విడిపోయి. దీని నుంచి విడిపోవడం అంటే అర్థం ఏమిటి? ఈ పదార్థం ద్రవ్యమయమైనటువంటి దానిలో ఇరుక్కుని పోయినటువంటి స్థితి నుంచి ముక్తమయ్యి. అంటే ఈ శరీరం వదిలిపెట్టినటువంటిది ఒకటే కాదు ప్రేత అంటే. దీనిలో ఉండగానే ఈ భౌతికమైనటువంటి స్థితిలో, ఇరుక్కున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాని నుంచి ముక్తమయ్యి. ప్రఈత ప్రేత ప్రేత్య అస్మాన్ లోకాత్ అంటే ఈ లోకం నుండి. ఈ లోకం నుండి అంటే అర్థం ఏమిటి? మెటీరియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ నుండి అని అర్థం అస్మాన్ లోకాత్ అంటే. మనం కొన్ని పదాలు చాలా మాస్టర్ గారు మనకి వివరించి, మాస్టర్ గారు అంటే మహర్షులు చెప్తే తప్ప, లేకపోతే మనం సంస్కృతం వచ్చినటువంటి వాడు, నాలాంటి వాడు కూడా చాలా మరీ ఎక్కువ పొరపాటు పడతాడు. నాకు సంస్కృతం వచ్చనుకున్నటువంటి వాడు ఎక్కువ పొరపాటు పడుతుంటాడు ఈ పదాలతో. ఉదాహరణకి అథరం అనేటువంటి పదం ఉందనుకోండి. అథరం అంటే కింది పెదవి. అధర సుధామృత అని మనకేదో గీత గోవిందంలో వాటిలోనూ వస్తుంటుంది, భాగవతంలోనూ వీటిలోనూ.
అధరం అంటే కింది పెదవి. కింది పెదవి నుంచి వచ్చేటువంటి సుధ ఏమిటి? మొహం చొంగనే. అది అమృతం. ఆ అర్థంలో రాశారు పాపం చాలామంది భాగవతాన్ని వ్యాఖ్యానం. అదే మనకు వచ్చినటువంటి నష్టం. కృష్ణుడు తన యొక్క అధరామృతాన్ని ఇచ్చాడంటే అర్థం ఏమిటి? అధరామృత ధర అంటే అర్థం ఏమిటి? ధర అంటే భూమి అని అర్థం, అంటే ఫిజికల్ ప్లేన్. అధర అంటే ట్రాన్స్ ఫిజికల్ ప్లేన్, అంటే అభౌతికమైనటువంటి ఎక్స్పీరియన్స్ అని అర్థం అధరామృతం అంటే. అంతేగాని ఈ పిచ్చి అర్థం కాదు. గీత గోవిందం కానీ కృష్ణకర్ణామృతం భాగవతం చదువుతుంటే సరే ఈ జాగ్రత్తగా మాస్టర్ గారు లాంటి వాళ్ళకి చెప్పబోతే మనం కింద పడిపోతాం. అధరామృతం అంటే మనకి ఈ అర్థం కాదు. ధర అంటే భూమి, అంటే ఫిజికల్ ప్లేన్, ఫిజికల్ ఎక్స్పీరియన్స్. అధర అంటే ఫిజికల్ దాటినటువంటిది, అభౌతికమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది. ఇవన్నీ కూడా చాలామంది తెలియక పాపం, అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం మరీ ఎక్కువ అపచారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చూసేటువంటి వాటిలోనూ చదివేటువంటి వాటిలోనూ మనం తీసేటువంటి సినిమాల్లోనూ ఇవేగా ఈ పదాలు అధరామృతం, రాసలీల వీటన్నిటికి కూడా అనూహ్యమైనటువంటి అసంభావ్యమైనటువంటి అర్థాలు తీసేస్తుంటాం మన తెలుగు వాళ్ళు మరీ. రాసలీల అంటే ఏమిటి అర్థమైంది? రాసము అంటే రసస్వరూపుడైనటువంటి ఆయన యొక్క దివ్యానుభూతి అయినటువంటిది. అది ఫిజికల్ ట్రాన్స్ ఫిజికల్లో ఉండే ఎక్స్పీరియన్స్ రారసం, భౌతికమైనటువంటిది కాదు అది. అటువంటి హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంతర్యామి తత్వం, ఇలాంటి మనం చెప్పుకుంటున్నామే ఆ స్థితిని రాసము అంటారు. ఆ రాసమే ఆయన క్రీడ, అది రాస క్రీడ అంటే. అంటే సమస్తమైనటువంటి ఈ జీవుల రూపంలో ఉన్నటువంటిది అంతా కూడా ఏ వెలుగైతే ఉందో ఈ భౌతికమైనటువంటి స్థితి నుంచి మన యొక్క ప్రజ్ఞ ఆ వెలుగులోకి మేలుకాంచితే ఆ మేలుకాంచినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిని రాసము అంటారు. దాని యందు జరిగేటువంటి క్రీడ రాస క్రీడ అంటే, అది రాసలీల అంటే. ఈ మొత్తం సృష్టి అంతా కూడా అది. మన అంటే ఈ ఫిజికల్ ఎక్స్పీరియన్స్లో భౌతికమైనటువంటి దాంట్లో ఈ భౌతికమైనటువంటి భేదాల్లో ఉన్నటువంటి మన స్థితిలోంచి ఆ స్థితిలోకి మనని ఎలివేట్ చేసేటువంటిది ఆయన రాస లీల అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటి. ఆ స్థితి అంతా నిరంతరము ఆ స్థితిలోనే ఉండి దానికి జారిపోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోపకులు, గోపికలు, గోపబాలులు వాళ్ళు. అంటే పర్మనెంట్. మళ్ళాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు కాస్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, మళ్ళీ పడిపోతూ ఉంటాం. ఒక సెకండ్, ఒక అర నిమిషం, ఒక నిమిషం కాసేపు వస్తుంది, ఆహా ఇవాళ చాలా బాగుంది. ఒకసారి అంటూ ఉంటాం, అబ్బో ఇవాళ ప్రేయర్లు చాలా బాగుంది. ఏం బాగుంది? మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు. అంటే మనం కూడా ఆ స్థితిలో పాపం ఆయన ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఆయన అది కాసేపు మనకి ఇచ్చి కాసేపు తీసేసి ఆయన తీసేయడు మనకి, మనం అందులో ఉండం. మాస్టర్ గారు చెప్పారు ఏమంటే అది ఒక నదీ ప్రవాహం లాంటిది భగవతత్వం అనేటువంటిది. భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటిది ఒక మహానదీ ప్రవాహం. దాంట్లో మనం ఏం చేస్తాం? కొంతమంది వెళ్ళి కాస్త నీళ్లు తీసుకు చల్లుకుంటూ ఉంటాం, అటు పోతాం. కొంతమంది కాస్త కాలు అంత తట్టుకుంటాం, మనం పోతాం. కొంతమంది కొంచెం నీళ్లు ఆచమిస్తారు, పోతారు. కొంతమంది కాస్త ఇక్కడ దాకా స్నానం చేస్తారు, కొంతమంది కాస్త ఇక్కడ దాకా స్నానం చేస్తారు. కానీ అందులోనే మునిగిపోయి యువతలు రాకుండా ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే భగవంతుడికి వారి ఎంత ఎక్కువ ప్రేమను, వీరి ఎంత తక్కువ ప్రేమ లేదు. గోపికలంటే ఎక్కువ ప్రేమ అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మకి. మరి ఈయన వచ్చేప్పటికి కౌరవులు వాళ్ళందరినీ చూసారు ఎలా శాసించాడో, ఈ రాక్షసులందరినీ ఎలా చంపాడో అని. అసలు ఎవరిని ఆయన తప్పడం కాదు, వాళ్ళు తెచ్చారు. విశ్వరూప సందర్శన యోగంలో స్వామి నిరూపించి చూపించినటువంటిది అదే అర్జునుడికి. ఒరే వాళ్ళందరూ వాళ్ళు చూస్తున్నారు, ఆయన దంష్ట్ర కరాళములు ఇవన్నీ చూపిస్తూ ఆ అగ్నిలోకి వీళ్ళంతా నడిచి వెళ్తున్నారు లోపలికి, కోరల్లోకి. వాళ్ళే నడిచి లోపలికి వెళ్ళిపోతున్నారు దాంట్లోకి. అంతేగాని ఆయన ప్రత్యేకంగా వీళ్ళందరినీ తప్పినటువంటిది కాదు, తెలియదు చాలామంది. అసలు మహాభారత యుద్ధం జరిగే అందుకే యుద్ధంలో నేనంటూ ఆయుధం పట్ట నేను యుద్ధం చేయనంటే అర్థం ఏంటి? అసలు తానంటూ సాక్షిగా ఉంటాడు, ఏం లేదు. ఎవరు ఏం చేసుకున్నాడో వాడు దాంట్లోకి వాడు వెళ్తుంటాడు, వాడు చేసుకున్నటువంటి పని వల్ల తప్ప ఆయన ఎవరిని ఏం చేయలేరు అక్కడ. ఇది తెలియక మన తెలుగు వాళ్ళు చాలామంది రాయబారం సీను అటువంటివన్నీ రాసి పాపం ఆయన వెళ్ళి పెద్ద పొలిటీషియన్గా ఆయన చిత్రించి మహాకవులైనటువంటి వాళ్ళు కూడా పెద్ద అపచారం చేశారు. కృష్ణుడు పొలిటీషియన్గా చేసి దాన్ని బట్టి ఇంకా మనం దాన్ని చెల్లియో చెల్లకో ఇవన్నీ పాప కృష్ణుడే అనలేదు. కృష్ణుడు యుద్ధం చేయించాలని కానీ వీళ్ళందరూ నాశనం చేయాలని కానీ ఏమీ లేదు.
ఆయన సాక్షిభూతుడు, మొత్తం అంతా భగవంతుడు సాక్షిభూతుడు. ఆయన ఎప్పుడూ అందరికీ సమానమైనటువంటిది ఆయన ప్రేమ అనేటువంటిది. వీళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి కర్మ ద్వారా ఒకడు ఇలా అయ్యాడు ఒకడు అలా అయ్యాడు వీళ్ళు చేసుకున్నటువంటి పని. కానీ ఇది తెలియకుండా ఇది జాగ్రత్తగా గురువు దగ్గర తెలుసుకోకుండా మనం మామూలుగా భారతం చదివేస్తుంటే మన అభిప్రాయాలన్నీ అందులో వచ్చేస్తుంటాయి. ఇక చూసారా, కర్ణుడు అన్యాయంగా రథం లోపలికి వెళ్ళి చంపాడు, భీష్ముడిని ఇలా కొట్టించాడు. ఈ చొప్పదంట ప్రశ్నలు మనం ఇప్పుడు వేయక్కలే, వాడే వేశాడు కర్ణుడు. అక్కడ మన భారతం చదివితే అర్థం అవుతుంది. కర్ణుడే అన్నాడు, నువ్వు చేసిన అన్యాయం కదా అన్నాడు. నేను రథం లోపలికి వెళ్ళిపోయి నేను తీసుకుంటాడు, ఇప్పుడు చంపమని చెప్తావు పాండవ ఏమని, అధర్మం నువ్వు భగవంతుడు అయ్యి ఉంటే అన్నాడు. అరే నేను భగవంతుని కాబట్టి ఇప్పుడు నేను కొట్టమన్నా అన్నాడు. ఎందుకనంటే నువ్వేం చేసావు, ఒక కుర్రవాడిని ఆయుధాల చేతిలో లేకుండా అందరూ కలిసి ఒకసారి పొడిచి చంపాలని కదా నువ్వు చెప్పింది అప్పుడు ఆనాడు. అప్పుడు ధర్మం లేదా? లేదా బట్టలు ఒలిచి తీసుకురమ్మన్నావు ఆ సభలోకి, అప్పుడు ధర్మం లేదా? నీ దగ్గరికి వచ్చేప్పటికి ధర్మం లేదా? ఇప్పుడు ధర్మాన్ని గురించి చెప్తావు కాబట్టి నేను ముందు తీసేయాలి, ఇదే ధర్మం అక్కడ. మరి ప్రేమతత్వం భగవంతుడు, ఇది ప్రేమతత్వం. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి అధర్మాన్ని తీసిపారేయాలి, అది ప్రేమతత్వం కాబట్టి తీసాడు. మాస్టర్ గారు ప్రేమస్వరూపులు, కానీ మాస్టర్ గారు అప్పుడప్పుడు చాలా గట్టిగా కోప్పడుతూ ఉంటారు. అప్పుడే మా ప్రేమ లేదా మన మీద? చక్కగా మన పొగుడుతూ ఎరా అబ్బాయి అంటూ మంచి కబుర్లు చూస్తూ మనకి ఏదో ఇస్తున్నాడు, అప్పుడు మాత్రమే ప్రేమ ఉంటుంది. మాస్టర్ గారు మనం గట్టిగా తిడితే ఇక మనం తీసుకుపోతాం. మనం గట్టిగా తిట్టక్కర్లేదు, ఒక్కోసారి అసలు ఏమైనా ఇలా చేసామని అడిగితే చాలు ఇక తీసుకుపోతాం మనం మాట్లాడు. అంటే ప్రేమ లేదు మన మీద మాస్టర్. ఏమిటోనండి మాస్టర్కి ఏదో కొంతమంది అంటే స్పెషల్గా ఇష్టం, నాలాంటి వాడు అనుకుంటుంటాడు. కొంతమంది అంటే ప్రత్యేకంగా ఇష్టం, ఎంతవరకు చెప్తూ ఉంటారు. కానీ ఆయన మాస్టర్ గురించి అలా ఉండదు ఎప్పుడు. భగవతత్వం అనేటువంటిది, అందువల్ల భగవతత్వం అనేటువంటిది ఇక్కడ ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ అనుభూతి పొందాలి తప్ప ప్రేత్య అంటే అర్థం ఏంటి? ప్రేత చనిపోయిన అర్థం కాదు. ప్రేత్య అస్మాన్ లోకాత్ ప్రేత్య అంటే ఈ ఫిజికల్గా ఉండేటువంటి ఈ స్థితిలో నుంచి విముక్తుడ అయ్యి అమృత భవంతి. అందుకని మనం పొరపాటు పడకుండా ఏం చెప్పారంటే అమృతత్వం అనేటువంటిది ఇక్కడ ఉన్నప్పుడే సాధించాలి తప్ప వెళ్ళిపోయిన తర్వాత కాదు సాధించవలసింది అని. మాస్టర్ గారు కూడా, సివి గారు కూడా ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడే అమృతత్వాన్ని సాధించేటువంటి విద్యను నేను ఇస్తున్నాను, యోగాన్ని అన్నారు. ఇది తెలియ కొంతమంది ఏమనుకున్నారంటే మాస్టర్ గారు ఈ సాధన చేస్తున్నప్పుడు ఆయనే శరీరం వదిలేశారు, ఇంకా అమృతత్వం పాపం సగమే ఇచ్చారు కావాల్సిన కొంతమంది, లేకపోతే ఇంకా ఉండిపోయింది కొంత ప్రత్యేకం మళ్ళీ ఎప్పుడో వచ్చి ఇస్తారు, ఇంకా వస్తుంది ఎప్పుడు అని. ఇప్పుడేమిటి మొత్తం అంతా ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. అందుకని అమృతత్వం అనేటువంటిది దానికి ఈ శరీరం ఉండడం లేకపోవడం అనేటువంటి దానికి సంబంధం లేదు. ఈ శరీరంలో ఉన్నప్పుడే అమృతత్వం వస్తుంది. ఈ శరీరం వదిలినా మళ్ళీ వచ్చినా దాంట్లోనే ఉంటాం మనం. అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే దీనివల్ల దీనికి మామూలుగా తేడా ఏమిటి అన్నారు. ఈ అమృతత్వం అనేటువంటి స్థితి పొందినటువంటి వాడికి వాడి శరీరం రావడం పోవడం అనేటువంటి దాంతో సంబంధం లేకుండా వాడు తానుగా ఉండి ఆ కర్తవ్యం ఎవడు తెలిసినటువంటి వాడుగా ఉంటాడు. అది వారికి మనకి భేదం. మాస్టర్ గారికి మనకి తేడా ఏమిటండి, అవతార పురుషుడికి మనకి తేడా ఏమిటండి అన్నారు. తానెవరో అనేటువంటి తెలిసినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి అది, మనం ఎవరో మర్చిపోయినటువంటి స్థితి మనది. అది కూడా మాటి మాటికి చెప్పాడు ఆయన. నువ్వు నేను కూడా చాలా జన్మలు పొంది ఉన్నాం ఇంతకుముందు, ఇక ముందు కూడా చాలా జన్మలు పొందుతూ ఉంటాం. కానీ నీకు నాకు తేడా ఏమిటి, నాకు ఆ జన్మలన్నీ గుర్తున్నాయి, నేను ఎవరో గుర్తుంది, నువ్వు మర్చిపోయావు అన్నాడు. భగవద్గీతలో చెప్పాడు. ఎందుకంటే భగవద్గీతలో మన అర్జున స్వామికి మనకు రావాల్సినటువంటి సందేహాలని ముందే అడిగాడు ఆయన స్వామిని. మరి ఏమయ్యా నువ్వు నేను ఇంచుమించుగా ఒక వయస్సు వాళ్ళమే కదా, మరి నువ్వేదో సూర్యుడికి చెప్పానంటావు, నువ్వు అప్పుడున్నానంటావు, ఏమిటి గోలంతాను అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, నువ్వు నేను ఇద్దరం కూడా ఎప్పటి నుంచో ఉన్నావు, ఇప్పుడు కొత్త వాళ్ళం కాదు మనం. మాస్టర్ గారు చెప్తుండేవారే, మనం ఓల్డ్ తాతగారు అంటున్నారు ఓల్డ్ క్లబ్ మెంబర్స్ మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం, ఇంకా కొన్ని వందల సంవత్సరాల దాకా మనం కలిసి పనిచేస్తుంటే ఏమిటి చెప్తున్నారు కబులు ముసలాయన అనిపిస్తుంది. అంతకుముందు ప్రభాకర్ శాస్త్రి గారు వారితో అట్లాగే అన్నారు, అలాగే తాతగారు మనతో అన్నారు. తాతగారు ఏమనిపిస్తుంది మామూలుగా ఏమిటంటే అర్థం అనుకుందే, అసలు 100 సంవత్సరాలే మనం ఉండమే,
అలా కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఎలా ఉంటామంటే ఈ శరీరం ఎప్పటి నుంచో ఎప్పటిదాకా ఉంటుంది. ఈ శరీరం కాదు ఆయన చెప్పింది. ఈ శరీరం రావడం పోవడంతో సంబంధం లేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం కలిసి పని చేస్తున్నాం అంటే ఎప్పటి నుంచో ఉన్నాం. కానీ వారికి మనకి తేడా ఏమిటి అని చెప్పాడు భగవతత్వాన్ని. ఏంటంటే తాను ఎవరో ఇన్నిట్లోనూ కూడా తాను ఎవరో గుర్తున్నటువంటి వాడు. ఆయన మర్చిపోయాం మనం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ మనకు కూడా గుర్తుండేటువంటి వాళ్ళు తయారు చేస్తున్నాడు. అది మనం చేసేటువంటి. అప్పుడు మనం కూడా ఆయనే. మనం కూడా ఆయనలాగా అవుతాం కాదు, మనం ఆయన అవుతాం. మళ్ళీ ఇక్కడ మనం భగవంతుడిలాగా అవుతాం అని మళ్ళీ వేరు చేయకూడదు. ఆయనగానే అవుతాం, ఆయనే అయిపోతాం మనం. అంటే ఇనపముక్క అయస్కాంతంగా మారిపోతుంది. అయస్కాంతం వలే అవుతుంది కాదు, అయస్కాంతమే అవుతుంది. అందువల్ల అమృతత్వం అంటే అర్థం ఏంటి, భగవంతత్వమే తాను అయిపోతాడు. భగవతత్వం తానే అసలు సహజంగా. కానీ అది గుర్తు లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. నేను దైవాంశభూతుడిని అన్నారు. అంటే వారు దైవాంశభూతుడు పాపం అట్లా చెప్పారు. మనం నువ్వు మాత్రం కావా అన్నారు మాస్టర్ గారు. నేను దైవాంశభూతుడు, నువ్వు కూడా అదే. కాబట్టి నేను దైవం అనేటువంటి విషయం నాకు గుర్తుంది. గుర్తుండే అనుభూతిలో ఉన్నాను. నువ్వు దాన్ని కొంచెం మర్చిపోయావు. అదే డిఫరెన్స్. ఈ మరుపు నుంచి బయటికి రావాలి. అదే అమృతత్వం అంటే. అమృతత్వం అంటే వేరే ఎక్కడి నుంచో వచ్చేటువంటి స్థితి కాదు. మోక్షం అంటే వేరే వచ్చేటువంటిది ఏం కాదు. ఈ మరుపు, ఈ తెర ఏదైతే ఉందో తెర తొలగిపోవడమే, ఈ మరుపు తొలగిపోవడమే అమృతత్వం అంటే. మోక్షం అంటే కూడా ఈ మరుపు తొలగిపోవడమే, అది మోక్షం అంటే. అందుకని రమణ మహర్షి గారు ఏం చెప్పారు, మోక్షం కావాలంటే రాదు పోవాలని. నాకు మోక్షం ఇవ్వండి సార్ అని అడిగట్టు ఒక ఆయన వెళ్ళి రమణ మహర్షిని. రాదు పోవాలంట. అదేమిటంటే ఇంత దూరం కష్టపడి ఏదో గురువు గారు మోక్షం ఇస్తారని వస్తే రాదంటారా ఏమిటంటే, పోవలసింది బంధం కానీ రావాల్సింది మోక్షం కాదప్పా. ఎందుకంటే అసలు ఉన్నటువంటిది ముక్త స్థితే, మోక్షమే మనకి. ఆ స్థితిలోనే ఉన్నాం. కాబట్టి మనం బంధాలు మనం తెచ్చిపెట్టుకుంటాం. మాస్టర్ గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పేవారు. అంటే యజ్ఞోపవీతం ఇచ్చాట పురోహితులు వారు మార్చుకోమని. మనం దానికి ముళ్ళు వేసుకున్నట్ట. పాపం ఆయన ముళ్ళు చిక్కుముడి ఆయన వేయలేదు. మామూలుగా యజ్ఞోపవీతం సాఫ్గానే ఇచ్చాడు. దానికి తెలియక మనం చిక్కు పడేసుకున్నాం. ఆ చిక్కు జాగ్రత్తగా విప్పుకోవాలి. అందుకని మనం వేసుకున్నటువంటి చిక్కు చూసి ఇదేదో అని భయపడి దీనికంటే అది వేరుకోవాల్సి అనుకుంటాం. కాదు, అదే అసలు సహజమైనటువంటిది. అందుకని పోవాల్సిందే బంధం కానీ రావాల్సిందే మోక్షం కాదు అని రమణ మహర్షి చెప్పినటువంటి దాంట్లో అంత అర్థం ఉంది. అందుకని అమృతత్వం అనేటువంటిది ఈ స్థితి నుంచి ఏదైతే మరిచిపోయినటువంటి స్థితిలో ఉన్నామో ఈ మరపు నుంచి మళ్ళీ మనం బయటికి వస్తే అదే అమృతత్వం అనేటువంటిది. అది ఈ శరీరంలో ఉన్నప్పుడే సాధించవలసిందేనో అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉపనిషత్తులో చెప్పినటువంటిది ఏమంటే ఇహ చేత్ వేది, ఇక్కడ ఉన్నప్పుడే దీన్ని పొందవలసింది తప్ప ఇక్కడ ఇది లేకుండా పొందడానికి మాత్రం అవకాశం లేదు. అందువల్ల ఇటువంటి ఒక విద్యని, ఇటువంటి ఆత్మవిద్య అంటారు దీన్ని. అది మనకి ఉపనిషత్తు ఇస్తున్నటువంటి విద్య, ఆత్మవిద్య. ఈ విద్య పేరేమిటంటే ఆత్మవిద్య అన్నారు. అటువంటి ఎక్స్పీరియన్సే మనకి ఈ ఉపనిషత్తుల్లో ఇవ్వబడేటువంటిది. మనకి మాస్టర్ గారు మనకి నిరంతరం ఇచ్చేటువంటిది. అటువంటిది ఇంకా ఏం చెప్తారో తర్వాత మంత్రులు అనేటువంటిది మనం మళ్ళీ సాయంకాలం చూస్తాం. తర్వాత మనకి ఇటువంటి విద్యని, ఈ విద్యగా చక్కగా ఇటువంటి విధంగా ఇచ్చేటువంటి ప్రణాళికని మనకు మాస్టర్ గారు ఇచ్చారు, ఈకే గారు. అది ఆర్షమైనటువంటిది. అంటే సనాతన ధర్మం అంటారు దీన్ని. ఈ సనాతన ధర్మం అనేటువంటిది అటువంటి దాన్ని ఇచ్చేటువంటిది ఒక చక్కటి ప్రణాళికని మన మాస్టర్ గారు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటిదే మాస్టర్ గారు ఏమన్నారంటే దీన్నే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా తీసుకుని వారికి దీన్ని విద్యగా అందించాలి. మనం తల్లిదండ్రులు మనం చేయవలసినటువంటి పని. దానికి మీ పిల్లల్ని నాకు అందించండి అని చెప్పారు మాస్టర్ గారు. ఇస్తే నేను వాళ్ళని ఈ రకమైనటువంటి విద్య అనేటువంటిది ఇస్తాను అని. ఇప్పుడు కూడా ఇస్తారు తప్పకుండా. దానికే మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రణాళికలో ఈ విద్య అనేటువంటిది మొదల నుంచి కూడా ఇచ్చేందుకోసం చేసేటువంటి ఒక ప్రయత్నమే మాస్టర్ ఈకే విద్యాపీఠం అనేటువంటిది మనం ప్రయత్నం చేయబోతున్నాం. మన కేంద్రాల్లో, ముఖ్యంగా మన శ్రీశైలం మొదలైనటువంటి కేంద్రాల్లో మనం మొదలుపెట్టబోతుందండి. మొదలుపెట్టిన కొత్తగా కాదు, మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాన్ని అమలు పరచబోతున్నటువంటిది. ఇది మనందరం కూడా
మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ విద్యని, అమృతత్వాన్ని మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందించేటువంటి బాధ్యత మనకు ఉంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటిది. తర్వాత కార్యక్రమాన్ని ఒకసారి మళ్ళీ వివరిస్తారు. ఈ పూట